మీరు మీ గర్ల్ ఫ్రెండ్తో పారిపోవడానికి ప్లాన్ చేస్తే పక్కడబందీగా ప్లాన్ చేయండి, కానీ ఈ 2 విషయాలు మైండ్లో ఎక్కించుకోండి, లేకపోతే లీగల్ కాంప్లికేషన్స్లో పడతారు. మీ గర్ల్ ఫ్రెండ్ మైనర్ అంటే తన ఏజ్ 18 years కంటే తక్కువ ఉంటే ఆమెతో దూరం మెయింటైన్ చేస్తే మంచిది. పొరపాటున కూడా ఆమెను తీసుకువెళ్ళకండి. వెళ్తే ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుందో మీకు తెలుసు. కిడ్నాపింగ్, రేప్ ఆర్ పాక్సో ఏదైనా పడవచ్చు. మొన్ననే ఒక సినిమా కూడా చూసాం. సెక్షన్ 11 and 12 ఆఫ్ పాక్సో యాక్ట్. అది సినిమా కాబట్టి హ్యాపీ ఎండింగ్ ఉండే, కానీ రియల్ లైఫ్లో అంత ఈజీగా ఉండదు. రియల్ లైఫ్కి చాలా తేడా ఉంటుంది. సరే, మీ గర్ల్ ఫ్రెండ్ ఏజ్ 18 కంటే ఎక్కువ, తను మేజర్ అయితే ఆమెతో పారిపోతే లేట్ చేయకుండా కోర్టు మ్యారేజ్ చేసుకోండి. ఈ రోజుల్లో కోర్టు మ్యారేజ్ 2 గంటల్లో జరుగుతున్నాయి. కోర్టు మ్యారేజ్ చేసుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే చాలా కేసెస్లో అమ్మాయి సైడ్ వాళ్ళు అబ్బాయిపై కంప్లైంట్ చేసి FIR రిజిస్టర్ అయ్యేలా చేస్తారు. అందుకే మీరు కోర్టు మ్యారేజ్ చేసుకుంటే లీగల్గా సేఫ్గా ఉంటారు. ఒకవేళ కోర్టు మ్యారేజ్ చేసుకొని మీపై FIR రిజిస్టర్ అయితే మీకు యాంటిసిపాటరీ బెయిల్ దొరుకుతుంది, అంటే మీరు అరెస్ట్ అవ్వలేరు. అలాగే మీరు ఆ FIRని ఈజీగా క్వాష్ కూడా చేసుకోగలుగుతారు. కానీ మళ్ళీ చెప్తున్నా, మీరు ఖచ్చితంగా కోర్టు మ్యారేజ్ మాత్రమే చేసుకోవాలి, లేదంటే మీరు చాలా ఇబ్బందులు పడతారు. ఈ రీల్ చాలా ఇంపార్టెంట్. ట్రూ లవర్స్తో పంచుకోండి, వాళ్ళలో ధైర్యం నింపండి. ఫ్యూచర్లో మీది కూడా ఇదే ప్లాన్ అయితే రీల్ను సేవ్ చేసుకోండి, లా తెలుసుకోండి, మీకు మీరే లాయర్ అవ్వండి. ఫర్ మోర్ డూ ఫాలో. థ్యాంక్ యూ సో మచ్.